శ్రమ లేకపోతే క్రైస్తవ్యం లేదు. నేనంట శ్రమ లేకపోతే ఆత్మీయ అనుభవాలు లేవు. ఏమంటాడు? శ్రమ ఓర్పు రావాలంటే మీరు ఎక్కడైనా చూడండి, శ్రమల్లో నలగొట్టబడే పిల్లలు దీనులుగా బ్రతుకుతారు. శ్రమల్లో నలగొట్టబడే సేవకులు దీనులుగా బ్రతుకుతారు. తెలుసా, శ్రమల్లో ఎవడు నలగొట్టబడతాడో వాడు ఓర్పు కలిగిన వాడిగా మారిపోతాడు. శ్రమలు నీకు వస్తే భయపడకు, నీకు ఓర్పును నేర్పబోతున్నాయి. శ్రమల మధ్యలో నలగొట్టి యేసయ్య సౌశల్యము ఎలాంటిదో, యేసయ్య రూపాన్ని శ్రమల ద్వారా దేవుడు నీలో చూడటం ప్రారంభిస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఒకటే నమ్ము, ఎదురయ్యే ప్రతి శ్రమ చక్కటి సౌశీల్యాన్ని నీకు ఇవ్వబోతుంది, చక్కటి గుణగణాలు నీకు ఇవ్వబోతుంది. యేసయ్య ఎట్టివాడు? యేసయ్య ప్రేమ కలిగిన వాడు కదా. ప్రేమతో కూడుకున్న వ్యక్తిత్వం దేవుడు నీకు శ్రమల పాఠశాలలోనే నేర్పుతాడు.